అది చేసింది తప్పు కాదు. నీకు మొగుడు అవసరం లేదేమో కానీ దానికి నాన్న కావాలి, ఆయన ప్రేమ కావాలి. నువ్వు అలా చూస్తూ ఉండు, నేను పోయేలోగా వాళ్ళిద్దరిని కలిపి చూపిస్తాను. మీ ఆయన చక్రవర్తి కూడా నీ విలువ ఎప్పుడోకప్పుడు తప్పకుండా తెలుస్తుంది. లేదు బాబు, చూడలేదే. లే పింకీ, లే లే. డాక్టర్, డాక్టర్, డాక్టర్. పింకీ. డాక్టర్ గారు, ఇమిడియట్ గా లోపలికి తీసుకురండి. కమ్ ఆన్. మేడం, మీరు ఇక్కడే ఉండండి ప్లీజ్. మీకిప్పుడే చెప్తున్నాను, నా కూతురు ఈవినింగ్ లోగా నార్మల్ స్టేజ్కి రావాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. మిగతా అన్ని పనులు మానేసి నా కూతుర్నే చూడండి. నా పింకీకి జ్వరం తగ్గకుండా వేరే ఏ పేషెంట్ ని చూడొద్దు. అసలు జ్వరం ఎందుకు వచ్చింది మేడం? అది తెలుసుకోవాల్సింది నువ్వు. అలా కాదు మేడం, ఇంత సడన్ గా జ్వరం వచ్చింది అంటే చాలా కారణాలుంటాయి. అందులోనూ చిన్నపిల్లలకి జ్వరం వచ్చింది అంటే చాలా కారణాలుంటాయి. అవి తెలుసుకోవాలి కదా మేడం. చెప్పండి మేడం. నిన్నటి దాకా బాగానే ఉంది బాబు. నిన్న స్కూల్కి వెళ్లే దారిలో వాళ్ళ నాన్నగారిని కలిసి ఇంటికి వచ్చింది. అందుకు వాళ్ళమ్మ దాని మీద అరిచింది. అంటే వాళ్ళ నాన్న మీద బెంగ పెట్టుకుని జ్వరం వచ్చిందంటావా? నాన్సెన్స్. నాన్సెన్స్ కాదు మేడం, ఒక్కోసారి అలా వచ్చే అవకాశం కూడా ఉంది. చిన్నపిల్లలు కదా, అలా దిగులుతో బెంగ పెట్టుకునే ఛాన్స్ ఉంది. దిగులు లేదు, బెంగ లేదు. కారణం ఏదైనా నాకు అనవసరం. మీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. ఈలోగా తనకి జ్వరం తగ్గాలి, లేదంటే నేను ఊరుకోను. తను ఈ హాస్పిటల్ చైర్మన్ మనవరాలు, నా కూతురు. అది గుర్తుంచుకోండి. వెళ్ళండి. అలాగే మేడం. ఏంటి మమ్మీ, వాళ్ళ నాన్న కోసం దిగులు పెట్టుకుందా? అందుకనే జ్వరం వచ్చిందా? ఏంటి కొత్త థియరీలు చెప్తున్నావు? కొత్త థియరీ కాదే. కన్న తల్లైతే బిడ్డకి ఎందుకు జ్వరం వచ్చిందో ఇట్టే తెలిసిపోతుంది. నువ్వు ఏ రోజైనా అలా ప్రవర్తిస్తే కదా నీకు తెలిసేది. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా అది బెంగతో వచ్చిన జ్వరమే. ఏది ఏమైనా సాయంత్రంలోగా దారికి తీసుకొస్తాను చూడు. బెంగా జ్వరం రెండూ ఎగిరిపోతాయి. టెంపరేచర్ ఎంత ఉంది? సేమ్ అదే టెంపరేచర్ డాక్టర్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? రాత్రికి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకా ఎక్కువైతే ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు చూస్తూ ఉండండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిందా? నార్మల్ స్టేజ్కి వచ్చిందా? ఇంకా లేదు మేడం. ఇంకా నార్మల్ కి రాకపోవడం ఏంటి? మీరంతా ఏం చేస్తున్నారు? లక్షలకి లక్షలు జీతాలిస్తుంటే ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న జ్వరానికి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నారా? బాబు, అసలు పాపకి ఎలా ఉంది? టెంపరేచర్ ఎంత చేసినా కంట్రోల్ కావడం లేదు మేడం. ఈ రాత్రికి ఇంకా పెరగకుండా జాగ్రత్త తీసుకుంటున్నా. పెరగకుండా చూడటం కాదు, పూర్తిగా తగ్గాలి. మీరు ఒక్కసారి వచ్చి పాపని చూడండి మేడం, తర్వాత మాట్లాడదాం. ప్లీజ్ రండి మేడం, రండి. డాడీ, 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 డాడీ. చూశారుగా మేడం, ఇది పరిస్థితి. ఇది కేవలం వాళ్ళ డాడీ మీద బెంగతో వచ్చిన జ్వరం.
దీనికి మనం మెడిసిన్స్తో కంటే మనసుకి ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గించాలి. అయితే ఏం చేయాలి? చెప్పాను కదా, వెళ్ళి వాళ్ళ నాన్నని పిలుచుకుని రావాలి. అమ్మా, దయచేసి నువ్వు మాట్లాడకు. ఆవిడ చెప్పింది నిజమే మేడం. అవును మేడం, పాపకి జ్వరం తగ్గాలి అంటే వాళ్ళ ఫాదర్ని పిలిపించడమే మంచిది. అలాగైతే మీరందరూ ఎందుకు? ఇన్ని డిగ్రీలు ఇంత జీతాలు వేస్ట్ కదా. మేడం, మీరు ఈ హాస్పిటల్కి ఎండి, మీరేమన్నా మేం పడతాం. కానీ ఒక్క విషయం మాత్రం నిజం మేడం, మేమే కాదు ఏ డాక్టర్స్ అయినా శరీరానికి ఏదన్నా అయితే ట్రీట్మెంట్ ఇవ్వగలం. మనసుకు సంబంధించిందైతే అయిన వాళ్లే ట్రీట్మెంట్ ఇవ్వగలరు. ఇది మీరు అర్థం చేసుకుంటే చాలు. అలా చెప్పయ్యా. ఈ మాట నేనెన్నిసార్లు చెప్పినా పెడచెవిని పెడుతుంది. మమ్మీ, నువ్వు కాస్త ఆపుతావా? నా నోరు ముయించడం కాదే, నీ కూతుర్ని బతికించుకో. నీ మొండితనంతో ఏం చేస్తావో చేసుకో. ఇంకా పసిదాన్ని ఏడిపించి ప్రాణాల మీదకి తీసుకురాకు. మేడం, మీకు మధ్య ఏం గొడవలున్నాయో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం ఈ పాప కోసం ఆయన్ని పిలిపించాలి. అంటే నేనిప్పుడు పోయి ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాలా? ఇంపాసిబుల్. నువ్వు ఎవరిని బతిమలాడద్దు, ఎవరి కాళ్ళు పట్టుకోవద్దు, చంపేసుకో. నీ కడుపును పుట్టిన పాపానికి ఆ చిన్ని ప్రాణం అలా కుమిలి చచ్చిపోని. ఏంటి రాజా, ఇంత లేట్ అయిందే? ఎప్పుడు సాయంత్రం అనగా వస్తానన్నావుగా? ఏంటి బాగా అలసిపోయినట్లున్నావు? ఏమైనా తిన్నావా లేదా? లేదు. గీజర్ ఆన్ లోనే ఉంది, వేడి నీళ్ళున్నాయి, వెళ్ళి స్నానం చేసిరా. ఈలోగా వేడివేడిగా వంట చేసి పెడతాను. ఇప్పుడు నాకేం వద్దు మాధవి. ఏమైంది రాజా? వర్క్ టెన్షనా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను, వర్క్ విషయంలో నువ్వు టెన్షన్ పడకు, నీకు సాధ్యమైనంత వరకే చెయ్యి, లేనిపోని వాటి కోసం పరిగెత్తడం ఎందుకు చెప్పు? సంపాదించి ఏం చేయాలి? నిజమే, సంపాదించి ఏం చేయాలి? ఎంత డబ్బు సంపాదించినా నాకు ఎవరున్నారని, ఎన్ని కోట్లు కుమ్మరిచ్చినా నా చందు నేను కాపాడుకోగలనా? లేదు. కనీసం కళ్ళ ముందు కనిపించిన మనిషిని పట్టుకోలేకపోయాను. ఇంకా నేను ఎంత సంపాదించి ఏం ఉపయోగం? ఏమన్నా? నిజం మాధవి, నాకు వరంగల్లో చందు కనిపించింది. చందునా? ఇది మన చందునా? అవును మాధవి, తనే. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో? చందు అక్కడెందుకుంటుంది? తనకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరున్నారని? చందు ఆలోచనలతో ఉన్నావు కదా, అలా అనిపించుంటుంది. అంటే నమ్మవా? చందు నేను గుర్తుపట్టలేనా మాధవి? తను నా ప్రాణం. చందు గురించి నాకు అనుమానమో తెలుసు. ఎంతమందిలో ఉన్నా తను నేను గుర్తుపడతాను. అలాంటిది ఎదురుగా కనపడిన మనిషిని గుర్తుపట్టలేనా? మరైతే కనిపించినప్పుడు ఎలా వదిలేసావు రాజా? తనని ఎలాగైనా పట్టుకుని ఇంటికి తీసుకురావాల్సింది కదా? ఏది దొరికితేగా. కళ్ళ ముందు కనిపించింది, పట్టుకుందామని వెళ్తే మాయమైపోయింది. వరంగల్ మొత్తం దాదాపు వెతికాను. మరి తను నన్ను చూసిందో లేదో తెలియదు. చూసుంటే మాత్రం కావాలనే నన్ను తప్పించుకొని ఉంటుంది. నిన్ను చూసుంటే అసలు నీ కంటపడే ధైర్యం చేసేదే కాదు రాజా. మన అదృష్టం బావుండి తను ఎక్కడుందో తెలిసింది. తెలిసి మాత్రం ప్రయోజనమే ఉంది. తను దొరకలేదు కదా. చాలా వెతికాను మాధవి. దొరకలేదు అని వదిలేస్తావా ఏంటి? ఒకసారి కాకపోతే రెండోసారి, లేదంటే మూడోసారి తను దొరికేదాకా వెతుకు రాజా. తను ఎక్కడుందో అనుకునే కంటే ఎక్కడుందో తెలిసిపోయింది. ఆలస్యం చేయకుండా వెతికి పట్టుకుందాం. ఇది గుడ్ న్యూస్ రాజా. చందు మనకి దొరికిపోయినట్లే. ఎంతకాలం దాక్కుంటుంది? దొరుకుతుంది.
వెళ్ళి స్నానం చేసిరా. ఈలోగా నేను భోజనం రెడీ చేస్తాను. ఎప్పుడు కనిపిస్తుందో ఏంటో. ఏంటి నర్సయ్య, మళ్ళీ మొదటికొచ్చారు? ఇదివరకంటే మరీ ఎక్కువైందమ్మా. పాపని చూశాకైనా ఈయన తాగడం మానేస్తారు అనుకున్నాను, కానీ మళ్ళీ ఇలా మొదలు పెడతారని అస్సలు అనుకోలేదు. పాపను చూస్తే మానేయరమ్మా. పాప ఆయనతో ఉంటే మానేసేవారేమో. పాప కనిపించి దూరం అయ్యాక ఆ బాధ మరింత ఎక్కువైంది. అందుకే ఇలా. పాపని ఎలా తీసుకురావాలి? ఎలా ఈయనతో తాగుడు మాన్పించాలి? ఎందుకమ్మా లేనిపోని కష్టం నీకు? మామూలు మనిషి అయితే ఓ మాట చెప్తే వింటారు, కానీ ప్రియమ్మ లాంటి కోటీశ్వరులకి నచ్చ చెప్పాలంటే మనలాంటి వాళ్ళం సరిపోం తల్లి. ఆ అమ్మ మనసు మారేదెప్పుడు? ఈ బాబు తాగుడు మానేసేదెప్పుడు? ఎవరో వచ్చినట్టున్నా నర్సయ్య. చూద్దామమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే. అల్లుడు గారు ఉన్నారమ్మా. అమ్మా చందు, ఇలా రా అమ్మా. మన పెద్దమ్మ గారు, డాక్టర్ గారి అత్తగారు, శారదమ్మ గారు. నమస్కారం అండి. పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చింది నువ్వేనా? అవునండి. నిజానికి డాక్టర్ గారు పాప కోసం దిగులు పెట్టుకున్నారు, అందుకని. ఎందుకమ్మా అంత భయపడుతున్నావు? నువ్వు చేసింది తప్పు కాదు. తండ్రికి దూరమై నా మనవరాలు ఎంత నరకం అనుభవిస్తోందో నేను కళ్ళారా చూస్తున్నాను. మాకెవరికీ రాని ఆలోచన నీకొచ్చింది. ఆ పసిబిడ్డకి కోట్లు కుమ్మరించినా దొరకని ఆనందాన్ని నువ్వు దక్కించావు. నిర్మలంగా కనిపించే నిన్ను నిందించడానికి రాలేదమ్మా, నిజంగా. పింకీ, పింకీ, నర్సయ్య, 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 నర్సయ్య. అయ్యా, నర్సయ్య, మందు లేకుండా చేస్తావేంటి? నాకు కావాలి, వెళ్ళి పట్టుకురా.
ఏం బాబు, ఎలా ఉన్నావు? మీరేంటి ఎలా వచ్చారు? ఇక్కడ నువ్వెలా ఉన్నావో చూసిపోదామని వచ్చాను. ఎలా ఉన్నావో కళ్ళారా చూస్తున్నాను. ఈనాళ్ళు నువ్వు తాగుడికి బానిసయ్యావు అని ఎవరో చెప్తే విన్నాను. ఈ రోజు ఎంత దిగజారిపోయావో చూస్తున్నాను. చేంచేనత్తయ్య, పింకీ పదే పదే నాకు గుర్తొస్తుంది. మర్చిపోలేక. పింకీని మర్చిపోలేక నువ్వు తాగుతున్నావు. పాపం, అది చిన్నపిల్ల కదా. నీలాగా తాగలేక నీ మీద దిగులు పడి ప్రాణం మీదకి తెచ్చుకొని చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతుంది. ఏంటండి మీరు చెప్పేది నిజమా? అవునమ్మా, నేను హాస్పిటల్ నుంచే వస్తున్నాను. డాక్టర్స్ చేతులు ఎత్తేశారు. కనీసం పాప స్పృహలో కూడా లేదు. కోట్లున్నాయి, కావలసినంత మంది డాక్టర్స్ ఉన్నారు. అందరూ చాలా కష్టపడుతున్నారు. కానీ ఎవరు ఆ పసిదానికి సరైన వైద్యం అందించలేకపోతున్నారు. ప్రాణం పోయేలోగా కనిపిస్తావని ఆశతో వచ్చాను. వచ్చి నీ బిడ్డని కాపాడుకుంటావో, ఈ తాగుళ్లోనే నీ పాపని వెతుక్కుంటావో నీ ఇష్టం బాబు. వస్తాను. ఇంకా ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? విన్నారుగా, పాప మీకోసం దిగులు పెట్టుకుంది. ఎవరో సంబంధం లేని నన్ను కాపాడి ఆశ్రయం ఇచ్చారు. అలాంటిది మీ కూతురు అంత ప్రమాదంలో ఉంది అంటే వెళ్ళరా? వెళ్ళి మీ పాపని కాపాడండి. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? పదండి వెళ్దాం. ఏంటి పరిస్థితి? టెంపరేచర్లో ఏం మార్పు లేదు సార్. ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు? చెయ్యాల్సిందంతా చేసావుగా. ఆ ఏడుపుని వృధా చేయకు. ఇంకా చాలా దారుణాలు జరగబోతున్నాయి, చూస్తూ ఉండు. మమ్మీ, నువ్వు మీ నాన్న ప్రతిదీ బిజినెస్ ధోరణిలోనే ఆలోచిస్తారు కదా, అందుకే చెప్తున్నాను. అవసరానికి కన్నీళ్లు కావాలి కాబట్టి వాటిని వృధా చేయకు. నీకు దండం పెడతాను మమ్మీ, కాసేపు గొడవ చేయకు. డాక్టర్, పింకీకి ఇప్పుడు ఎలా ఉంది? ఏం ఇంప్రూవ్మెంట్ లేదు మేడం. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. నా కూతురికేం కాకూడదు. తనకేదన్నా జరిగితే ఎవరిని వదిలిపెట్టను. ఇది వార్నింగ్ అనుకుంటారో, రిక్వెస్ట్ అనుకుంటారో, డిమాండ్ అనుకుంటారో మీ ఇష్టం. నాకు మాత్రం నా కూతురు సేఫ్ గా తిరిగి కావాలి. మీకెంత చెప్పినా అర్థం కావడం లేదు మేడం. మీరిక్కడ జాబ్ తీసేస్తే మాకు ఇంకో చోట దొరుకుతుంది. కానీ మీ పాప దూరం అయితే మళ్ళీ మీకు దక్కదు. అంతకంటే ఏం చెప్పలేను. తర్వాత మీ ఇష్టం. పంతం పక్కన పెట్టి వాళ్ళ డాడీని పిలుచుకురండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
నమస్తే డాక్టర్. సార్, పింకీ, అమ్మ పింకీ, అమ్మ పింకీ, అమ్మ పింకీ, తేనమ్మా, డాడీని వచ్చాను లేమ్మా. పింకీ, నువ్వు లేవాలి, ఆడుకోవాలి, అల్లరి చేయాలి, బాగా చదువుకోవాలి. ఇది మీ డాడీ ఆశమ్మా. తాకోసం లేమ్మా, తాకోసం లేమ్మా. డాక్టర్, మీరు మాట్లాడుతుంటే తను రెస్పాండ్ అవుతోంది. అలాగే మాట్లాడండి డాక్టర్. అమ్మ పింకీ, టీ కోసమే వచ్చానమ్మా. ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. పింకీ, అమ్మా.